ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఘనంగా తిరుమల నంబి అవతార మహోత్సవాలు. తిరుమల క్షేత్రంలో తొలి పౌరునికి ప్రబంధ నీరాజనం. వాల్మీకిపురంలో వైభవంగా పట్టాభిషేక మహోత్సవాలు. పట్టాభిరామునికి సంప్రదాయబద్ధంగా కైంకర్యాలు. విజయవాడ త్రిశక్తి పీఠంలో కుంకుమార్చనలు. పలమనేరు నాగాలమ్మ సన్నిధిలో శ్రీచక్ర ప్రతిష్టాపన. నారాయణవనంలో బ్రహ్మోత్సవ వైభవం. తిరుచిపై భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్రుడి అభయ ప్రదానం. తిరుమల శ్రీవారి పరమ భక్తుడు తిరుమల నంబి 1050వ అవతార మహోత్సవాలు తిరుమల క్షేత్రంలో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తిరుమలలోని తిరుమల నంబి సన్నిధిలో విశేష కార్యక్రమాలు జరిగాయి. తిరుమల తొలి పౌరుడిగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల నంబి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజాధికారులు నిర్వహించారు. అనంతరం తిరుమల నంబి వంశీయులు కృష్ణస్వామి తాతాచార్యుల ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం పూర్తి చేసి నివేదనలు నీరాజనాలు అందజేశారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో కొలువైన శ్రీ పట్టాభిరామాలయం రామయ్య తండ్రి పట్టాభిషేక మహోత్సవాలతో ఉత్సవ కాంతులను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా పట్టాభిరామునికి పట్టాభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని ఊంజల్ మండపంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని రమణీయ సుందర శోభిత అలంకరణలో కొలువుదీర్చారు. విశేష పూజ, కలశారాధన, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, యాగశాల పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ రామయ్య తండ్రి పట్టాభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా పూర్తి చేసి మహామంగళహారతులు సమర్పించారు. शुद्धये विष्णुस्वाद्या शुद्धये मधुसूदनः. ओम शांति शांति शांति. स्थानानि వెలుగులోకి రాని అన్నమయ్య సంకీర్తనలను జనబాహుల్యంలోకి ప్రాచుర్యం కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎనలేని కృషి చేస్తోంది. ఇందులో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అన్నమయ్య కొత్త సంకీర్తనలను స్వరపరిచి ఎన్నో మహత్తర కార్యక్రమాల ద్వారా వెలుగులోకి తీసుకువస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అదివో అల్లదివో 2వ విడత కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 15 మంది గాయని గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. 2వ రోజైన బుధవారం జరిగిన కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర, టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి ఆర్ బుల్లెమ్మ వ్యవహరించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర కైంకర్యాలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో
ప్రత్యేక ఆసనంపై శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన తదితర వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా సంకల్పపూర్వకంగా శ్రీ నారసింహ సహిత మహాసుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి మూలమూర్తికి సంప్రోక్షణ నిర్వహించారు. విజయవాడ నగరంలోని త్రిశక్తి పీఠంలో మహాకాళి అమ్మవారికి కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసం సందర్భంగా అర్చకులు శ్రీ మహాకాళి అమ్మవారికి విశేష అర్చనలు పూర్తి చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి నివేదన, హారతి సమర్పించారు. తరువాత ఆలయ ముఖమండపంలో భక్తులు ప్రణమిల్లి లలిత సహస్రనామాలను పారాయణం చేస్తూ శ్రీ మహాకాళి అమ్మవారికి కుంకుమార్చనలను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో బుధవారం సుదర్శన నారసింహ యాగం వైభవంగా జరిగింది. ముందుగా రాధాకృష్ణ సహిత అష్టసకులకు నిత్య పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చి వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీ సుదర్శన నారసింహ మహాహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ అధ్యక్షులు రేవతి రమణదాస్, భక్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ శోభాయమానంగా జరిగింది. వర్ణమయ పుష్పమాలలు, నవరత్న ఖచ్చిత వజ్రాభరణాలతో ఆది దంపతుల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించిన అనంతరం తిరుచుపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ భద్రకాళి సమేత కళ్యాణ వీరభద్ర స్వామి వారి తిరుచి సేవ చూడచక్కగా సాగింది. నెల్లూరు జిల్లా గొలగమూడిలోని శ్రీ వెంకయ్య స్వామి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి శేషవాహన సేవను శోభాయమానంగా నిర్వహించారు. స్వామివారిని రత్నాభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్పశోభితంగా తీర్చిదిద్దిన శేషవాహనంపై ఆశీనులను చేశారు. అశేష భక్తజనులు దైవనామ స్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ శేషవాహన సేవ నేత్రపర్వంగా సాగింది.
వాహన సేవలో విభిన్న కళారూపాలు, చిన్నారుల నృత్యాలు, కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం ఘంటావూరు సమీపంలో నెలవైన శ్రీ నాగాలమ్మ ఆలయం శ్రీచక్ర ప్రతిష్టాపనోత్సవంతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఈ సందర్భంగా ప్రతిష్ఠిత శ్రీచక్రానికి అర్చకులు విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఎండు ఫలాలు, పంచామృతాలతో శ్రీచక్రానికి అభిషేకం చేశారు. అనంతరం యాగశాల పూజలో ఉంచిన 108 క్షీర కలశాలతో భక్తులచే శ్రీచక్రానికి అభిషేకం నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీచక్రాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి నాగాలమ్మ తల్లి గర్భాలయంలో ప్రతిష్ఠించి మహామంగళ హారతులు సమర్పించారు. సకల దేవత స్వరూపమైన గోమా తల్లి సంరక్షణ, పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్ నుండి అరుణాచలానికి చేపట్టిన గో మహాపాదయాత్ర బుధవారం తిరుపతికి చేరుకుంది. అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన బాలకృష్ణ గురుస్వామి సమక్షంలో ఆగస్టు 6వ తేదీన ప్రారంభమైన గో మహాపాదయాత్ర 25 రోజుల పాటు 789 కిలోమీటర్ల మేర జరగనుంది. ఈ సందర్భంగా బుధవారం తిరుపతికి చేరుకున్న గో మహాపాదయాత్రలో భక్తులు గోమాత, గోవత్సలకు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరుపుకున్నారు. అనంతరం అలిపిరిలోని గరుడ సర్కిల్ వరకు గో మహాపాదయాత్ర కొనసాగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కాకినాడ జిల్లా దుర్గాడలోని శ్రీ పంచాయతన సమేత ఉమా రామలింగేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం కమనీయంగా జరిగింది. విశేషమైన శ్రావణ మాసాన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఆపై లింగాష్టకాల పఠనం సహితంగా పుష్పార్చన జరిపి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం కట్టారాంపూర్లో కొలువైన శ్రీ గిద్దె పెరుమాళ్ ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. పార్వతీ నందనుడైన శ్రీ వినాయక స్వామివారి మూలమూర్తికి అర్చకులు ముందుగా నిత్య అర్చనలు నిర్వహించి చూడ చక్కగా అలంకరణలు చేసి హారతులు సమర్పించారు. తరువాత పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో గణనాథుని ఉత్సవమూర్తికి అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రావణ మాసోత్సవాలలో భాగంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ముచ్చటైన వేదికపై సుందర రమణీయంగా అలంకార భూషితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ వెంకటరమణ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. దేశకాల సంకీర్తం శ్రీదేవ్ భూదేవ్ శ్రీ వెంకటేశ్వర దేవతా త్రికృతం అనయో ఆవయో దంపత్యో అన్యోన్య దాంపత్య స్థితి ద్వారా ధర్మ అర్థ కామ విత్తత్తం సమస్త దుఃఖంతో నాశనార్థం ఏతద్ దినావధి మమ అస యజమానస్య ఏ జన్మని జన్మాంతరే చ జ్ఞానతః అజ్ఞానితః సంభావితానాం ఆచరితానాం సమస్త ఆప్తావ్యోమ శాంతాపన వాజపేయ పౌండరీకాది శతక్రతూనాం సంపూర్ణ ఫల భగవత్ సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాత్మక చతుర్భుజ మోక్ష సంభాషితం భక్త జనానాం ఆదిదైవిక ఆధ్యాత్మిక భృతగాత్రాయ కామినార్థ ప్రదాయం శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవాలయంలో అంజనీ సుతునికి పల్లకి ఉత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. శ్రావణ మాస ఉత్సవాలను పురస్కరించుకుని మూలమూర్తులకు ప్రత్యేక అర్చనలు జరిపారు. తర్వాత రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి పుష్పాలతో సుందరంగా అలంకరణ చేసి పల్లకిపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ రామబంటు సేవలో తన్మయులయ్యారు. ఓ పవనాత్మజవో ఘనుడా, ఓ పవనాత్మజవో ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజవో ఘనుడా, బాపు బాపనగా పరగితిగా. కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయంలో గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు పూజలు నిర్వహించిన తరువాత ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ శ్రావణ బుధవారాన గణపతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. నల్గొండలో నెలవైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రావణ మాస షష్ఠి వేడుకలను పురస్కరించుకుని అర్చకులు వళ్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని సుందరంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపి వేదమంత్రాల నడుమ కార్తికేయుని కళ్యాణాన్ని పూర్తి చేశారు. నంద్యాల కోట ప్రాంతంలో కొలువైన శ్రీ సుంకులమ్మ తల్లి సన్నిధిలో మంగళగౌరి వ్రతాలను మహిళలు భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాచరణ సకల శుభాలను వనగోరుస్తుందని ఐతిహ్యం. ఈ క్రమంలో అర్చకులు సుంకులమ్మ తల్లి మూలమూర్తికి పూజాధికాలు చేసి చక్కగా అలంకరణ చేసి హారతులు సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తిని రమణీయ అలంకరణలో మండపంలో కొలువు తీర్చారు. మహిళలు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలతో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి సుంకులమ్మ తల్లి ఆశీస్సులు అందుకున్నారు.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం బండారువారిపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో కుంభాభిషేకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాల పూజలు నిర్వహించారు. పవిత్ర ద్రవ్యాలను నింపిన 216 కలశాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆపై కలశాలతో మేళతాళాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. ఆ పవిత్ర కలశాలలోని ద్రవ్యాలతో ఆలయ గోపురానికి మూలమూర్తులకు కుంభాభిషేకోత్సవాన్ని నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివార్లను కుంభాభిషేకంలో దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా మంటాడ గ్రామంలో కొలువైన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. పంచాహ్నిక దీక్షతో 5 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ఆవరణలో సుందరంగా అలంకరించిన దేవేరి సమేత స్వామివారిని కొలువుదీర్చి అర్చకులు భక్తులచే అష్టోత్తర శతనామావళి నిర్వహించి ధూపదీప నైవేద్యాలు హారతులు సమర్పించారు. వరంగల్ నగరం ములుగు రోడ్డులోని శ్రీ గురుధామంలో చండీ హోమం జరిగింది. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఋత్విక్కులు ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చండీ పారాయణం జరిపి చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా చిన్న అహోబిలం శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారి దివ్య ప్రాంగణంలో నారసింహ సహిత మహాసుదర్శన యాగం ఆగమోక్తంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారిని పరివార దేవతామూర్తులను సకలాభరణ భూషితంగా యాగ మండపంలోని ప్రత్యేక ఆసనంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ఇతర దేవతామూర్తులకు సంప్రదాయక కైంకర్యాలతో పూజలు జరిపారు. ఆ తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నారసింహ సహిత మహాసుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం శరవణ భౌని నామస్మరణలతో మారుమ్రోగింది. స్వామివారి జన్మ నక్షత్రం షష్ఠి పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో వళ్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవాలను సకలాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆపై కర్పూర హారతులు అందజేశారు. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని
సింగిరి కోనపై స్వయంభూగా ఆవిర్భవించిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో స్వాతి నక్షత్ర వేడుకలు కమనీయంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవేరుల సమేతంగా సింగిరికోన లక్ష్మీ నరసింహస్వామివారి మూలమూర్తులకు, ఉత్సవ మూర్తులకు అర్చకులు ఆగముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం యాగ మండపంలో దేవేరుల సమేతంగా సింగిరికోన లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవాలను వెంచేపు చేసి వైదిక క్రతువులతో సంప్రదాయపూర్వకంగా సుదర్శన సహిత నారసింహ యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. గుంటూరు నగరం శ్రావణ శోభతో కళకళలాడుతోంది. అరండల్పేటలోని శ్రీ అష్టలక్ష్మి మందిరంలో శ్రావణ మంగళగౌరి వ్రత పూజ, సామూహిక వ్రత దీక్ష, పుష్పార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముందుగా అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీచక్రార్చన, శ్రీచక్ర మంగళాభిషేకాలను జరిపారు. ఆపై అష్టలక్ష్మి దేవులను వర్ణమయ పుష్పాలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి మహిళల చేత మంగళగౌరి పూజలను పూర్తి చేయించారు. అనంతరం శ్రీ అష్టలక్ష్మీదేవికి పుష్పార్చన కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.